దేవుడు అంటే తెలుసు, బాల్యకాలములో నుండి దేవుడు అంటే ఎరిగినటువంటి వ్యక్తి, దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి, ఇతడు దీవించబడినటువంటి వ్యక్తి. ఇలా జీవించినా కూడా చిన్న వయసులో నుంచి దేవునిలో ఎదిగినటువంటి వ్యక్తి అయినా, దేవునిలో జీవించినటువంటి వ్యక్తి అయినా యవన కాలము రాగానే అతడు ఏమైపోయాడో తెలుసా? చిన్నతనములో నుండే వాళ్ళ తండ్రి భక్తిలో పెంచాడు ఆ వ్యక్తిని. ఎఫ్రాయిం అనేటువంటి వ్యక్తిని భక్తిలో పెంచాడు, విశ్వాసములో పెంచాడు, తండ్రి అడుగు జాడల్లో నడిపించాడు. తండ్రి ఎవరని బైబిల్లో మనము చూసినట్లయితే యేసేపని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఈ యేసేపుకి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు ఎఫ్రాయిం అనేటువంటి కుమారుడు చిన్నతనములో నుండి దేవుని గురించి తెలిసినటువంటి వ్యక్తి, దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి, అయితే వాళ్ళ తాత చేత దీవించబడినటువంటి వ్యక్తి అని కూడా బైబిల్లో మనము చూస్తున్నాం. ఈ ఎఫ్రాయిమును దేవుడు కోరుకున్నాడు, ఈ ఎఫ్రాయిమును దేవుడు ఇష్టపడ్డాడు. అయితే ఎఫ్రాయిము కొంతకాలము దేవునిలో ఉన్నాడు, భక్తిగానే ఉన్నాడు. యవన కాలము రాగానే అతడు పాపములో పడిపోయాడని బైబిల్ చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఎంత విచ్చలవిడిగా జీవించాడో తెలుసా? ఇంతగా దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి, దేవుని గురించి తెలిసినటువంటి వ్యక్తి, వాళ్ళ తాత ద్వారా దీవెన పొందినటువంటి వ్యక్తి, దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఈ వ్యక్తి యవన కాలము రాగానే బాల్యకాలపు నిందలు, బాల్యకాలపు అవమానం, బాల్యకాలములోని నిందలు, అవమానాలు ఎన్నో ఇతడు పొందినట్లుగా, ఎన్నో ఇతడు చేసినట్లుగా బైబిల్లో మనము చూస్తున్నాం. ఇతడు ఏమైపోయాడో తెలుసా? వ్యభిచారానికి అలవాటు పడిపోయాడంట, పాపానికి అలవాటు పడిపోయాడంట, దోషము చేశాడంట, అపరాధము చేశాడంట. ఇతడు దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి విగ్రహారాధనలోనికి వెళ్ళిపోయాడు, విగ్రహములతో కలిసిపోయాడు. ఇంత అసహ్యకరముగా ఇతడు మాడిపోయాడు. ఇతడు ఎవరంటే దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి, దేవుని గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తి, దేవుడు అంటే ఎరిగినటువంటి వ్యక్తి. ఇతను ఇలా జీవించినా కూడా దేవుడంటే తెలిసి కూడా పాపము చేస్తే దేవునికి ఎంత కోపము రావాలి? దేవుడంటే పాపము చేస్తే, దేవుడని తెలిసి కూడా అపరాధము చేస్తే దేవునికి ఎంత కోపము రావాలి? తెలిసి పాపము చేస్తే దేవుడు క్షమించాడు, తెలియక పాపము చేస్తే క్షమిస్తాడేమో, కానీ తెలిసి నువ్వు లోకములో పడిపోతే దేవుడు క్షమించడు. ఈ వ్యక్తి తెలిసి చేశాడు, తెలిసి వ్యభిచారము చేశాడు, తెలిసి ఇతడు నిజముగా విగ్రహాలతో కలిసిపోయాడు. తన జీవితం అంతా కూడా నీచముగా మార్చేసుకున్నాడు, తన జీవితం అంతా కూడా అసహ్యకరముగా మార్చేసుకున్నాడు. అందరూ అతన్ని చూసి అసహించుకునేలా ఇతని జీవితము మారిపోయింది. అయితే ఈ రాత్రి నీ జీవితం అలా ఉన్నదా? నువ్వు ఒకప్పుడు దేవుని నమ్ముకున్న వ్యక్తివే, ఒకప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి వ్యక్తివే, ఒకప్పుడు నీ సాక్ష్యం ఎంతో పరిమళించింది. కానీ అనేక శ్రమల వలన నువ్వు త్రాగుడికి బానిస అయిపోయావా? ఇదిగో సిగరెట్కి బానిస అయిపోయావా? ఇదిగో నానా రకాలుగా స్త్రీకి అలవాటు పడిపోయి బానిస అయిపోయావా? పురుషునికి అలవాటు పడిపోయి బానిస అయిపోయావా? నువ్వు దేనికి బానిస అయిపోయావు? దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తివే, కానీ నువ్వు పడిపోయే స్థితిలో ఉన్నావా? నువ్వు పడిపోయావా? లోకములో పడిపోయావా? ఈ రాత్రి దేవుడు నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. ఎఫ్రాయిము లాగా వ్యభిచారము చేస్తున్నావా? ఎఫ్రాయిము లాగా విగ్రహారాధనతో కలిసిపోయావా? ఎఫ్రాయిము లాగా నీచమైన కార్యాలు చేసావా? ఎఫ్రాయిము లాగా పిరికిదానిలా మారిపోయావా? ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరో తెలుసా? యూదా గోత్ర సింహమైనటువంటి దేవుడు. హల్లెలూయా! నువ్వు ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? రోషము కలిగినటువంటి దేవుడు. రోషము కలిగిన దేవుని నమ్ముకున్న నీవు, యూదా గోత్ర సింహమైన దేవుని నమ్ముకున్న నీవు రోషము కలిగిన వ్యక్తిగానే ఉండాలి, కానీ తిరిగి వారిలో ఉండకూడదు. హల్లెలూయా! యూదా గోత్ర సింహమైన యేసుని నమ్ముకున్నటువంటి నీవు ఎలాగుండాలంటే సింహలాగానే ఉండాలి, కానీ పాపములో పడిపోయే స్థితిలో ఉండకూడదని బైబిల్ చెప్తున్నట్టుగా మనము చూస్తున్నాం. అయితే ఇతడు వ్యభిచారము చేసి విగ్రహారాధనలో కలిసిపోయి ఇష్టానుసారంగా జీవించాడు. అయినా కూడా ఇతను చేసిన పాపాన్ని దేవుడు చూచినా కూడా ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు ఇతను ఏమని పిలిచాడు తెలుసా? ఎఫ్రాయిం, ఓ ఎఫ్రాయిం, ఎందుకు బిడ్డ నాకు దూరం అయిపోయావు? ఎందుకు నాకు దూరం అయిపోయావు? ఎందుకు పాపములో పడిపోయావు? ఎందుకు వ్యభిచారం చేస్తున్నావు? నేనంటే నీకు ఇష్టం లేదా? నేనంటే నీకు ప్రీతి కాదా? ఒకప్పుడు నన్ను నమ్ముకున్నావు కదా, ఎందుకు పాపంలో పడిపోయావు ఎఫ్రాయిం? ఎందుకు బిడ్డ నాకు దూరం అయిపోయావు? నీ దోషము, నీ పాపము నా దగ్గర భద్రము చేయబడింది తెలుసా? నువ్వు చేసే అసహ్యమైన కార్యాలను నేను చూశాను బిడ్డ. ఎందుకు నాకు దూరం అయిపోయావు?
ఎందుకు పాపములో పడిపోయావు? ఎవరు నిన్ను పాపములోనికి వెళ్ళమని చెప్పింది? ఎందుకు నాకు దూరం అయిపోయా బిడ్డ? ఇప్పుడైనా కూడా నా చెంతకు రావా? ఇప్పుడైనా కూడా నన్ను నమ్ముకోవా? ఇప్పుడైనా నా గురించి తెలుసుకోవా? నేను ఎలాంటి వాడనో ఈ రాత్రైనా నువ్వు నా గురించి తెలుసుకోవా అని ఎఫ్రాయిమును దేవుడు అడుక్కున్నాడండి. ప్రభువా, అయితే నేను నీ దగ్గరకు వస్తానయ్యా, అయితే నేను నీ దగ్గరకు వస్తాను, కానీ నా మనసు నువ్వు త్రిప్పాలి ప్రభువా. నేను నిజముగా చేసింది తప్పే, చేసింది పొరపాటే, చేసింది వ్యభిచారమే, విగ్రహారాధనలో కలిసిపోయాను, తిరిగి వాడిలా మారిపోయాను, నా గుండె గుబగుండెగా మారిపోయిందయ్యా, నా కీర్తి అంతా కూడా పక్షి వల్ల ఎగిరిపోయింది ప్రభువా. అయితే ఈ రాత్రి ప్రభువా నా మనసును త్రిప్పునైనా, ఈ రాత్రి నా మనసును మారిస్తే ఖచ్చితంగా నేను మారుతానని ఎఫ్రాయిము దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఒప్పుకున్నాడు. అయితే పరలోకమందున దేవుని మనసు కరిగిపోయింది. హల్లెలూయా! పరలోకమందున దేవుని మనసు కరిగిపోయింది. కరిగిపోయి సింహాసనం మీద నుంచి దేవాది దేవుడు లేచి, ఎఫ్రాయిము, ఓ ఎఫ్రాయిము, నా మనసు నువ్వు కరిగించినటువంటి వ్యక్తి బిడ్డ, ఇదిగో నువ్వు ఎలాంటి వాడవో తెలుసా? ఎఫ్రాయిము, నాకు ఇష్టమైన కుమారుడు, నా ముద్దు బిడ్డ, తప్పక నీ పాపాలు నీకు క్షమిస్తానన్నాడు. హల్లెలూయా! నాకు ఇష్టమైన కుమారుడు, నా ముద్దు బిడ్డ. ఎవరిని పిలుస్తారండి? దేంట్లో నీకు నీ బిడ్డ నీకు ఇష్టమైతే, నీ కుమారుడు ఇష్టమైతే, ఈమె నా ముద్దు బిడ్డ అని ముద్దు పెట్టుకుంటారు. నాకు ఇష్టమైన ముద్దు కొడుకు అని ముద్దు పెట్టుకునే వారు ఉంటారు. ఎఫ్రాయిము కూడా తన పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు చెప్పాడు, నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, తప్పక నేను కరుణిస్తానని ఎఫ్రాయిమును కరుణించి తన పాపాలములు పడవేశాడు. హల్లెలూయా! ఈ రాత్రి కూడా నువ్వు ఎఫ్రాయిములాగా పశ్చాత్తాపడితే, ఎఫ్రాయిములాగా ఒప్పుకుంటే, ఈ రాత్రి దేవుడు నీ పాపాలను క్షమించి దేవుడికి ఇష్టమైనటువంటి జీవితాన్ని దేవుడు నీ ఎదుట దేవుడు ఇష్టమైనటువంటి జీవితాన్ని నీకు ఇస్తాడని ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 19వ వచనాన్ని మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇప్పుడు చదివించే సమయం లేదు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 19-20 వచనాల్లో ఇతని గురించి రాయబడినట్లుగా మనము చూస్తాం. అందుకే ఇష్టమైన జీవితము కలిగి జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి కోరుకుంటున్నాడు. బైబిల్లో యెహోరాము అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. యెహోరాము ఎవరికి ఇష్టము లేని వ్యక్తి, ఎవరికి ప్రీతికరముగా జీవించకుండా ఇంటి వారు కానీ బంధువులకు కానీ ఎవరికి ఇష్టమైన వ్యక్తిగా జీవించి చనిపోయాడని 2వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయములో అతని గురించి రాయబడింది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈ వాక్యాలన్నీ కూడా అక్కడ పరిశుద్ధ గ్రంథములో మీకు స్పష్టముగా అర్థమవుతుంది. అందుకే ప్రభువానికి ఇష్టమైన జీవితము కలిగి నేను జీవిస్తానని ఈ రాత్రి తీర్మానము చేసుకుందాము. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక.